వాక్యాన్ని దేవుని మాటల్ని భయభక్తులుగా మనం ధ్యానం చేసుకుందాం. ఏబు గ్రంథము 22:28. మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద ఎలుగు ప్రకాశించును. ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది, నువ్వు దేన్నైనా యోచన చేయగా అనగా ఏదైనా నువ్వు ఆలోచన చేసుకుంటే అది దేవుడు నీకు స్థిరపరుస్తాడని, నీ మార్గముల మీద ఎలుగు ప్రకాశించునని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏదైనా ఆలోచన అనగా మనం చెడు ఆలోచన చేస్తే స్థిరపడద్దని కాదు, దుర్మార్గమైన ఆలోచన చేస్తే స్థిరపడద్దని కాదు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేసి అవి జరుగుతాయని కాదు. మంచి ఆలోచన ఏదైనా నీ యొక్క కుటుంబ విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, లేకపోతే నీ ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఏదో పరిసర విషయంలో కానీ, ఏదైనా ఒక మంచి ఆలోచన, దైవికమైన ఆలోచన నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ ఆలోచనను దేవుడు స్థిరపరుస్తాడట. ఈరోజు మనిషి అన్నానికి ఆలోచన లేకుండా ఉండే మనిషే లేడు. నాకు ఆలోచన లేదని చెప్తే అది అబద్ధం. ప్రతి మనిషికి ఏదో ఒక ఆలోచన ఉండే తీరుతుంది. అయితే ఈ ఆలోచనలు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ఆలోచనలు మనం జరగాలని, లేక స్థిరపరచబడాలని, ఆ రీతిగా నా జీవితం స్థిరపరచబడాలని, నా కుటుంబం స్థిరపరచబడాలని, పిల్లలు స్థిరపరచబడాలని మనకుంటుంది. కానీ దేవుడు అదే అంటున్నాడు, నువ్వు దేన్నైనా యోచన చేయగా, అంటే ఆలోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అంటున్నాడు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే అనుకున్నవన్నీ జరుగుతాయని గ్యారంటీ లేదు. ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయని గ్యారంటీ లేదు. కానీ ప్రభు కొన్ని విషయాల్లో తప్పకుండా జరిగిస్తాడని మాత్రం చెప్పగలం. ఎందుకంటే దేవుడు కొన్ని ఆలోచనలు మనకు కలిగిస్తాడు. దేవుడే మనకు ఆలోచనలు పుట్టిస్తాడు ముందుగా. ఆ పుట్టించిన తర్వాత మనం ఆలోచన పెట్టుకొని మనం లోపల మనం యోచన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఒకరోజు ఆ ఆలోచనను దేవుడు స్థిరపరిచేస్తాడు పూర్తిగా. కాబట్టి బైబిల్లో కూడా మనం గమనించినట్లయితే దేవుడు కొంతమంది యొక్క హృదయాలలో కొన్ని ఆలోచనలు పుట్టించాడు. నెహమ్యా ఉన్నాడు. నెహమ్యా ఎక్కడో ఒక రాజు దగ్గర పని చేసుకుంటున్నాడు. కానీ ఆయనకి ఒక ఆలోచన పుట్టింది, నా పుత్రులు ఉన్నటువంటి దేశానికి, నా పుత్రులు ఉన్న పట్టణానికి నేను వెళ్ళి దాని కొరకు నేను ఏదో ఒకటి చేయాలా అని చెప్పి ఆలోచన పుట్టింది. కానీ ఆలోచన పుట్టించిన వాడు దేవుడే. ఆలోచన ప్రకారంగా ఆయన ప్రార్థన చేసి కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగి తర్వాత ఆయన ముందుకెళ్ళాడు. 52 రోజుల్లో ఆ యొక్క యెరూషలేము, పాడైపోయినటువంటి యెరూషలేము అంతా చుట్టూ గోడ కట్టి గేట్లు పెట్టుకొని వచ్చేసాడు. అంటే ఆలోచన పుట్టించేవాడు దేవుడే, మళ్ళా దాన్ని స్థిరపరిచేవాడు కూడా దేవుడే. కానీ ఆ ఆలోచన నెరవేర్చడానికి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థనలో ఉండాలి. దేవుని కొరకు వేసి మనం ప్రార్థనలో ఉంటే ఒక దినం ఆలోచన దేవుడే నెరవేర్చేస్తాడు. ఎందుకంటే సాతాను మధ్యలో ఆటంకపరచడానికి ఎన్నెన్నో చేస్తాడు. నెహమ్యాను కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఎంతోమంది ఆప్ చేయాలని చూశారు, ఏమేమో జరిగినాయి, చాలా విషయాలు ఉన్నాయి చరిత్రలో. కానీ దేవుడు ఆలోచన దేవుడు నెరవేర్చాడు. మన జీవితాల్లో కూడా దేవుని ఆలోచన నెరవేర్చడానికి మనకు ఎంతో ఆశ ఉన్నా, ఆలోచన నెరవేర్చదని మనం ఆశపడుతున్నా, కానీ మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్లు మాత్రం సాతాను చేస్తాడు. ఆ డిస్టర్బెన్స్లు వచ్చినంత మాత్రాన్ని నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వేం కుంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థనలోనే ఉంటే అవి ఎలాగ దేవుడు తొలగించాలో, ఎలా వాటిని సరిచేయాలో, ఎప్పుడు వాటిని పూర్తిగా తీసేయాలో ఆయనకు బాగా ఎరుక. అందుకని మన జీవితాల్లో ఆలోచన పుట్టించేవాడు దేవుడే, దాన్ని స్థిరపరిచేవాడు కూడా దేవుడే. సాతాను కూడా పుట్టించచ్చుమా,
అది మనం పసిగట్టాలి. యేసు ప్రభుని అప్పగించమని యోధా ఇశ్రాయేలుకు ఆలోచన పుట్టించింది కూడా సైతానే. కానీ అటువంటి ఆలోచనలు కాదు నేను చెప్పేది. అటువంటి ఆలోచన గురించి కాదు. దైవికమైన ఆలోచన, మంచి ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచనలు నీకు, నీ కుటుంబానికి, సంఘానికి, నీ వ్యక్తిగత జీవితానికి, ఆత్మీయ జీవితానికి మేలు చేసే విధంగా ఉన్నట్లయితే, వాటన్నిటిని ప్రభువైన యేసుక్రీస్తు స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మేము ఎన్నో ఆలోచనలు చేస్తాం, చేయలేదంటే తప్పైపోతుంది. మేము గమ్మున్నా మా హృదయం గమ్ముండదు. మేము పడుకున్నా, కూర్చున్నా, లేచినా, నడిచినా, పని చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆలోచనలు అనేవి మా హృదయంలో ఎన్నెన్నో పలు విధాలుగా వస్తూ ఉంటాయి. కానీ ప్రభువా, వాటిల్లో దైవికమైన ఆలోచన కూడా నువ్వు పుట్టిస్తూ ఉంటావు. ఆ దైవికమైన ఆలోచన ఖచ్చితంగా అది నెరవేరుతుందని చెప్పి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మేము బలహీనము నా తండ్రి. నాయన, ఎన్నెన్నో ఆలోచనలు మేము చేయొచ్చు, కానీ అవన్నీ స్థిరపరచమే మేము కోరం. అవన్నీ జరగాలని మేము ఆశపడం. నీ దైవికమైన ఆలోచన ఏదైతే మాకు పుట్టించావో, ఏదైతే మాకు కలిగిస్తున్నావో, ఏదైతే మేము మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి, పరిచర్య గురించి, ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి, పనిబాట్ల గురించి ఏదైతే నీ బిడ్డలు సంఘము పరిచర్య ప్రార్థనలో ఉందో, ప్రార్థిస్తూ ఉన్నారో, ఆ విషయాలన్నింటినీ కూడా మీరు స్థిరపరచమని మాత్రం కోరుతున్నాను. యేసయ్యా, నిశ్చయంగా నువ్వు సహాయం చేస్తావు, మేలు చేస్తావు, నువ్వు స్థిరపరుస్తావని నమ్ముతున్నాం ప్రభువా. నాయనా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు మీరే ప్రభువా. మీరు అనుకున్నారు అంటే, ఒక ఆలోచన మీలో కలిగిందంటే దాన్ని తప్పకుండా స్థిరపరుస్తారు. దావీదుని రాజుగా చేయాలనుకున్నారు. ఆ ఆలోచన అతనిలో పుట్టించారు. అతను అక్కడి నుంచి ఆ దిశగా నడిపించారు. ఆయన ఒక రోజుకి రాజుగా స్థిరపరిచారు. నీ భక్తుల్ని అందరినో మీరు ఒక ఆలోచన చేసి, ఆలోచన ప్రకారంగా వాళ్ళని నడిపించి వాళ్ళని స్థిరపరచుకుంటూ వచ్చారు. అయితే ఈరోజు మా గురించి, మా యొక్క పిల్లల గురించి, మా కుటుంబాల గురించి, మా సంఘముల గురించి, మా పరిచర్య గురించి మీ ఆలోచన ఏమిటి? ఆ ఆలోచన స్థిరపరచమని మేము కోరుకుంటున్నాం ప్రభువా. ఆలోచన ప్రకారంగా అయ్యా అన్నీ స్థిరపరచమని, అన్నిని కూడా స్థిరం చేసి చక్కగా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నా తండ్రి, నిన్ను ఆరాధించుకునే దినం, ప్రభు దినం. అయ్యా, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, నువ్వు కృప చూపించండి, నువ్వు కరుణ చూపించండి తండ్రి. యేసు ప్రభువా, నీ కటాక్షం కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. రాజాతి రాజా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ ఆత్మ చేత తండ్రి ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి నువ్వు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసు ప్రభువా, యేసు ప్రభువా, నీ కార్యాలు బహుబలంగా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డకి నీ మందిరంలో ఉండి నేను ఆరాధన చేసుకుని అవకాశం కలిగించమని ప్రార్థిస్తున్నాను. కొంతమంది అయ్యా క్రమంగా వస్తూ ఉన్నారు, కొంతమంది క్రమంగా రాలేకపోతూ ఉన్నారు, కొంతమంది కొన్ని ఆటంకాల చేత ఆగిపోతూ ఉన్నారు ప్రభు. కొంతమంది కుటుంబం అంతా వస్తున్నారు, కొంతమంది కుటుంబంలో కొంతమంది మాత్రమే వస్తున్నారు. అయ్యా, ప్రతి కుటుంబం నీ సరిధిలో ఉండాలని నీ వాక్యం చదివిస్తుంది. పిల్లలేమి, పెద్దలేమి అందరూ కూడా నా మందిరంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రతి కుటుంబాన్ని బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి. వారికి ఏ ఆటంకాలు ఉన్నాయో, ఎందుకు రాలేకపోతున్నారో, ఎక్కడ సాతాను ఇబ్బంది పెడుతున్నాడో అవన్నీ తొలగదోసి యేసుక్రీస్తు నామములో మీ మందిరంలో వారు గడపడానికి సహాయం చేయండి. నీ కృపతో, నీ సంతోషంతో, నీ సమాధానం తెలటానికి సహాయం చేయండి. ఈరోజు బలమైన నీ వాక్యం ద్వారా, నీ సన్నిధి ద్వారా, నీ సహవాసం ద్వారా ప్రతి బిడ్డని బలపరిచి, తృప్తిపరిచి, ఆశీర్వదించి పంపవలసిందిగా
ఈరోజు పుట్టినరోజుని వివాహ దినం జరుపుకునే బిడ్డలను ఆశీర్వదించి వదిలి చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.